ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఎంతో చక్కని మాట మనం చదివాం. దేవునికి ఉన్న ఔన్నత్యం, ఆయనకు ఉన్న ప్రభావ మహిమ ఈ వచనంలో మనకు కనబడుతుంది. పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలో అనేక వచనాల్లో దేవుని కార్యాలు కనిపిస్తుంటాయి. ప్రాముఖ్యంగా ఈ వచన భాగాలను ఎలీఫజ్ అనేబడే యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మహాకార్యములు జరిగించువాడు. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ థింగ్స్ అని రాయబడింది. అనగా మహాకార్యములు లేదా గొప్ప కార్యములు లేదా గర్వించదగ్గ కార్యములు అని అర్థం వస్తుంది. అంటే మనం అతిశయపడే కార్యాలు, గొప్ప చేయగల కార్యాలు దేవుడు మన పట్ల చేయగలడు. మనం ఈ లోకంలో అతిశయిస్తున్నాము అంటే ఒక క్రైస్తవునికి ఈ లోకంలో ఉన్న అతిశయం ఏంటంటే అతడు దేవుని కలిగి ఉండడమే. మనకున్న డబ్బును బట్టో, హోదాను బట్టో, ఆస్తిపాస్తులను బట్టో కాదు, కానీ ఒక క్రైస్తవుని అతిశయం ఆయన చేసే కార్యాల ద్వారా తెలియచేయబడుతుంది. శ్రోతలారా గమనించండి, దేవుడు మహాకార్యములు చేసేవాడు, గొప్ప కార్యములు చేసేవాడు. ఎందుకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అంటే ఆయన గొప్పవాడు గనుక. గాడ్ ఈజ్ గ్రేట్. గ్రేట్ అనే మాటను ప్రపంచంలో చాలామంది వారి పేర్లు వెనక పెట్టుకుని ఉండొచ్చు. అలాగే తమకున్న వారిని తమను చూచి గ్రేట్ అని చెప్పుకోవాలని అనేకులు భావించవచ్చు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే పేరు చాలామంది వినుంటారు కదా. అతడు ఆ పేరును బట్టి, అతనుకున్న ఆస్తిపాస్తులను బట్టి, యుద్ధ ప్రావీణ్యాలను బట్టి గ్రేట్ అని పిలిపించుకోబడ్డాడు. కానీ వై గాడ్ ఈజ్ గ్రేట్ అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు గొప్పవాడు అని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మనందరి పట్ల మహాప్రేమను వెల్లడి చేశాడని ఎఫెసీ పత్రికలో ప్రస్తావిస్తాడు. దేవుడు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే తన గొప్ప ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. లేదా ఆయన గొప్పవాడు కాబట్టే తన గొప్ప ప్రేమను వెల్లడి చేయగలిగాడు. ప్రపంచంలో చాలామంది ఇతరులను ఇబ్బంది పెట్టో, రక్తపాతాలను సృష్టించో గ్రేట్ అనిపించుకోవచ్చు. కానీ యేసుప్రభు వారు మనందరి కోసం సిలువలో మరణించడం ద్వారా ఆయన గొప్పతనాన్ని రుజువు చేపరిచారు. దేవుడు మహాకార్యాలు జరిగించేవాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహంతో ఉన్నావేమో, ఎప్పుడు నా జీవితంలో దేవుని కార్యం అని ఎదురు చూస్తున్నావేమో, తెలియని దిగులు, భయం నీ జీవితంలో ఉందేమో, దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది, నీ దేవుడు లెక్కలేనని అద్భుత క్రియలను, మహాకార్యములను, పరిశోధింపజాలని మహాకార్యాలు నీ పట్ల చేయనుద్దేశిస్తున్నాడు. ఆమేన్. అయితే ఆయన కార్యాల కొరకు ఎదురు చూడగలిగే విశ్వాసం, యోబు అంతటి నిరీక్షణ మన జీవితాల్లో ఉందా? ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన దేవుడు మనందరి జీవితాల్లో ఈ వాగ్దానం ఫలింపచేయునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా జీవితాలను పరిశోధింపజాలని అద్భుత కార్యాలు, లెక్కపెట్టలేనని మహాకార్యాలు చేయగల గొప్ప దేవుడు అని, గొప్ప ప్రేమను మా పట్ల చూపించావని నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి. గొప్ప దేవుడు నీవని, గొప్ప ప్రేమ నీదని, నీ మీద ఆశ పెట్టుకుని నిరీక్షణ కలిగిన జీవితాలు కలిగి నీ ద్వారా అద్భుత కార్యాలు, లెక్కలేనని కార్యాలు పొందుకునే భాగ్యాన్ని మా జీవితాల్లో దయచేయమని అడుగుచు యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.